షబాష్ రేవంత్ డైనమిక్ సీఎం అని మహిళా పోలీసుల కితాబు. కాకీచుకులకు హూస్టింగే కరెక్ట్. తప్పు చేయాలంటే పోలీస్ కూడా భయపడాలి. ఏ తప్పు చేసినా ఉద్యోగం ఊడుతుందనే భయం ఉండాలి. అప్పుడే సమాజానికి రక్షణ. తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తూ పోవడం వల్లనే ఇదంతా. డిపార్ట్మెంట్ పరువంటూ ఆలోచించద్దు. ఆదర్శం లేనివాళ్లు, ఆదర్శంగా లేనివాళ్లు ఆ ఉద్యోగానికే అనర్హులు. పోలీస్ అంటేనే త్యాగ నిరతికి నిదర్శనం. అది చాలామంది మర్చిపోతున్నారు. రక్షకులే భక్షకులవుతున్నారు. కాకిని చూస్తే ధైర్యం రావాలి. సాటి ఉద్యోగుల మీద గౌరవం ఉండాలి. మహిళా పోలీసులను గౌరవంగా చూసుకోవాలి. డిపార్ట్మెంట్లో కూడా మహిళలకు రక్షణ లేకపోతే ఎలా? అంకితభావంతో పనిచేసే వారిని ఎంపిక చేయాలి. పురుషాధిక్య సమాజంలో పోలీస్ శాఖ. మహిళల పోలీసులు కావాలంటే భయపడుతున్నారు. వాళ్లు కూడా అన్ని పరీక్షలు పాస్ అయ్యే వస్తున్నారు. పురుష పోలీసుల కన్నా వాళ్ళేం తక్కువ కాదు. పోలీస్ శాఖలోనే లైంగిక వేధింపులతో ఏం సందేశం ఇస్తున్నట్లు. పోలీస్ అంటే ఒక నమ్మకం. పోలీస్ అంటే ఒక భరోసా. పోలీస్ అంటే ఒక ధైర్యం. సమాజం ఇంకా హాయిగా నిద్రపోగలుగుతుందంటే అందుకు కారణం పోలీస్. సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉందంటే కారణం పోలీస్. కానీ అన్ని వ్యవస్థల్లో లాగానే ఇక్కడ కూడా కొంతమంది పోలీసుల వ్యవహార శైలి మూలంగా వ్యవస్థ మీదే మచ్చపడుతుంది. పోలీసు ఉద్యోగం అంటే ఆషామాషి కాదు. అందుకు ఎంతో శ్రమపడాలి. ఉన్నత విద్య కావాలి. శారీరక పరీక్షలు కూడా పాస్ అవ్వాలి. అక్కడ కూడా పోటీ ఎక్కువే. కానీ ఉద్యోగం కోసం మాత్రమే వచ్చేవారు కొంతమంది ఉంటారు. వాళ్ల వల్లనే పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరొస్తుందనేది ఓ సర్వే ద్వారా తేలింది. నిజానికి పోలీస్ కావాలనే కల చాలామందికి ఉంటుంది. సమాజానికి నేరుగా సేవ చేసే అదృష్టం ఒక్క పోలీస్కే ఉంటుంది. సమాజంలో జరిగే అన్యాయాలను నేరుగా ఎదుర్కొనే అవకాశం కూడా పోలీస్ వ్యవస్థకే ఉంటుంది. ప్రజలు కూడా ఎంతో గౌరవంగా చూసే ఉద్యోగం పోలీసే. అందువల్ల యువకులు చదువు పూర్తయిన వెంటనే పోలీస్ కావాలని కలలు కంటారు. పోలీస్ ఉద్యోగం చేయాలని కొన్ని సంవత్సరాల పాటు రకరకాల ఎక్సర్సైజులు చేస్తుంటారు. బాడీ బిల్డింగ్ కోసం శ్రమిస్తుంటారు. వాటితో పాటు పోటీ పరీక్షను కూడా తప్పనిసరి మెరిట్ సాధించాలి. అన్ని రకాల పరీక్షలు పాస్ అయి వచ్చిన వారికి ఆ కష్టం తెలిసి ఉంటుంది. ఒక వ్యక్తి ఎదిగేందుకు ఎంత శ్రమపడాలో తెలిసి ఉంటుంది. అన్యాయాన్ని ఎదిరించాలనే కసి ఉంటుంది. కానీ కొంతమందిలో అవి లోపిస్తున్నాయి. నిజానికి పోలీస్ ఉద్యోగంలో చేరేవారికి అంకితభావం ఎంతో అవసరం. కర్తవ్య దీక్ష మరీ ముఖ్యం. అన్నీ అనుకూలించి శ్రమపడి ఉద్యోగం పొందిన వారిలో కొంతమంది పోలీసులు చేసే అతి కూడా వ్యవస్థను వేలెత్తి చూపేలా చేస్తుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఇందులో కింది స్థాయి అధికారులే కాదు, పై స్థాయిలో కూడా ఇలాంటి వారు ఉండడం మూలంగానే పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవినీతి అధికారుల ఏరివేతను మొదలుపెట్టడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. ఇది ఒక కోణమైతే పోలీస్ శాఖలో మహిళా పోలీసుల మీద వేధింపులు ఎక్కువే. గత 10 ఏళ్ల కాలంలో పుంకానుపుంకాలుగా వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడూ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సమాజంలో అన్ని వ్యవస్థల్లో మహిళలపై వేధింపులు ఉంటాయి. పోలీసుల శాఖలో వేధింపులు అన్నవి మాత్రం సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తాయి. మహిళలు ఎవరైనా తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా పోలీస్ స్టేషన్ అంటేనే భయపడతారు. ఇతర శాఖల్లో మహిళా వేధింపులు తొందరగా వెలుగులోకి వస్తాయి. కానీ పోలీస్ వ్యవస్థలో చాలా వెలుగులోకి రావు. కారణం డిపార్ట్మెంట్ పరువు అనే ఒక్క పదం వేధింపులకు గురైన మహిళలకు న్యాయం జరగకుండా పోతుంది. శరీరం మీద చిన్న కురుపు పుట్టినప్పుడే వైద్యం చేయించుకుంటే అది పుండై శరీరమంతా పాకకుండా ఉంటుంది. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రాగానే వెంటనే చర్యలు తీసుకుంటే ఇతర ఆఫీసర్లు తప్పులు చేయాలంటే భయపడతారు. పరువు పోతుందని తప్పు చేయడానికి వెనకాడతారు. మహిళలను గౌరవించాలన్న ఆలోచన చేస్తారు. వాళ్ళు కూడా తమతో సమానమన్న భావనలో ఉంటారు. లేకుంటే రెచ్చిపోతారు. కాటారం ఎస్ఐలాగా మృగాలవుతారు. మహిళా పోలీసుల పాలిట యములవుతారు. వారిని వేధించుకు తింటారు. వారి జీవితాలను బుగ్గి చేస్తారు. సమాజ పరిరక్షణలో తమ కర్తవ్య దీక్షాదక్షతలో మహిళా పోలీసులు కూడా మగ పోలీసులతో సమానమైన విధులే నిర్వర్తిస్తారు. అలాంటి వాళ్లంటే మగ పోలీసులకు గౌరవం ఉండాలి, భయం కూడా ఉండాలి. లేకుంటే విచ్చలవిడితనం పెరుగుతుంది. పోలీస్ స్టేషన్లలో మహిళా కానిస్టేబుళ్లను పైస్థాయి అధికారులు ఎలా సంబోధిస్తారో అందరికీ తెలుసు. కానీ పాపం వాళ్ళు నోరు మెదపలేరు. మనసు చంపుకొని బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేరుకే పోలీసు ఉద్యోగం, కానీ వారు చేసే వెట్టి చాకిరీ ఘోరం. పైగా పైస్థాయి అధికారులు పెట్టే చివాట్లు, తిట్లు, ముఖం పట్టుకొని వారు తిట్టే తిట్లు, బూతులు భరిస్తూనే వారు ఉద్యోగం నిర్వహిస్తున్నారు. మా పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులను ఎంతో గౌరవంగా చూసుకుంటామని చెప్పే అధికారి ఒక్కరైనా ఉన్నారా అంటే ఎంతమంది చెప్పగలరు? ఇంకెప్పుడు మారతారు? ప్రపంచం దూసుకుపోతుంది. కానీ మహిళలకు ఇచ్చే గౌరవం నానాటికి దిగజారిపోతుంది. మహిళ అంటే కేవలం శారీరక అవసరమేనా? ఇంకేమీ లేదా? అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు మహిళలు. వాళ్లకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. మహిళా అధికారులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా చిన్నచూపు చూడడం పురుష సమాజానికి బాగా అలవాటైపోయింది. ఇది మారాలి. అది పోలీస్ వ్యవస్థ నుంచే మొదలు కావాలి. కాటారం ఎస్ఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సత్వర న్యాయం మహిళా పోలీసులకు ఎంతో ధైర్యాన్నిచ్చిందనే చెప్పొచ్చు. అయినా ఒక మహిళ అనుమతి లేకుండా పరాయి వ్యక్తి ఆమె జీవితాన్ని తుంచే హక్కు ఎవరిచ్చారు? మహిళలను వేధిస్తే కేసులుంటాయని తెలుసు. అవి పోలీసులకు వర్తించవా? మహిళలను ఎవరైనా హేళన చేసినా షీ టీమ్స్ పట్టుకుంటారు.
మరి నిత్యం పోలీస్ స్టేషన్లో అవహేళనకు గురవుతున్న మహిళా పోలీసులకు రక్షణ కల్పించేదెవరు? వారికి గౌరవం పెంచేదెవరు? మహిళను వేధించడమే పెద్ద నేరమైతే వారిని బలవంతంగా లొంగదీసుకోవడం అంతకన్నా పెద్ద నేరం కాదా? బయట సమాజంలో ఎవరైనా మహిళలపై అత్యాచారం చేస్తే వారికి ఎంతటి కఠిన శిక్షలు వేస్తారో తెలిసిన పోలీసులు మాత్రం అందుకు అతీతులా? అందువల్ల ఇకపై ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఏ పై అధికారి అయినా మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసిన వెంటనే వారి ఉద్యోగం నుంచి తొలగించడమే సరైన విధానం. ఉద్యోగం పోతోందన్న భయం ఉంటే తప్ప తప్పు చేసేందుకు వెనకాడరు. లేకుంటే విచ్చలవిడితనం మానుకోరు. తప్పు చేయాలంటే పోలీసు కూడా భయపడాలి. తప్పు చేయడానికి సమాజంలో వ్యక్తులు ఎలా భయపడతారో పోలీసులు అందుకు మినహాయింపేం కాదు. ఒక్క మహిళ వేధింపులే కాదు, పోలీసులు ఏ ఇతర తప్పులు చేసినా, అవినీతికి పాల్పడినా, అమాయకులపై పోలీసుల ప్రతాపాలు చూపించినా ఉద్యోగం పోతుందనే భయం ఉండాలి. నేర పరిశోధన పేరుతో అమాయకులను వేధించడం కూడా సరైంది కాదు. అప్పుడే సమాజానికి రక్షణ. గతంలో పోలీస్ శాఖలో అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పటి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. పై స్థాయి అధికారులు కూడా పరువు అనే ముసుగేసుకుని చూస్తూ ఊరుకుండిపోయారు. అదే ఇంత దూరం తెచ్చింది. ఇప్పటికైనా డిపార్ట్మెంట్ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మహిళా పోలీసుల పట్ల మన కుటుంబంలో అమ్మ, చెల్లెలు, అక్కలను ఎలా గౌరవిస్తారో అలా గౌరవించాలని ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలి. లేకుంటే మార్పు రాదు. ఒక ఎస్ఐపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటే సరిపోదు. ఎంతో అంకితభావంతో ఉద్యోగం చేస్తున్న వారు కూడా పోలీస్ శాఖలో అనేక మంది ఉన్నారు. వాళ్లు కూడా సమాజం చేత చిన్నచూపు చూడబడుతున్నారు. నేర స్వభావం కలిగిన పోలీసులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తేనే ప్రక్షాళన జరుగుతుంది. ఉద్యోగులకు మేలు కలుగుతుంది. మహిళా పోలీసులకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో పోలీసులంటే మరింత గొప్ప పేరు వస్తోంది.